అందరికీ నమస్కారం అండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయ నమః. ఓం నమః శివాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుండి కార్తీక మాసం ప్రారంభం. ఈ కార్తీక మాసం ఈ రోజు మొదలుగాను 30 రోజుల వరకు ఉంటుంది. ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనది, పుణ్యఫలమైనది. శివకేశవులకు అనగా శివ భగవానునికి మరియు విష్ణు భగవానికి చాలా ప్రీతికరమైనది. ఈ కార్తీక మాసంలో ముఖ్యముగా కార్తీక పురాణం పఠించడం వలన మనకు ఎలాంటి వారికైనా, పాపులకైనను, ఉచ్చులకైనను, నీచులకైనను అందరికీ సమానంగా పుణ్యఫలం దక్కుతుంది. దీని వలన మనిషి చాలా పుణ్యం సంపాదించుకోగలుగుతారు. ఈరోజు కార్తీక పురాణం మొదటి అధ్యాయం మొదలు పెట్టబోతున్నాము. కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం మొదలుపెట్టే ముందు శ్రీ కార్తీక స్నాన సంకల్పం ఉంటుంది. దీన్ని ప్రారంభించి తదుపరి మనం కార్తీక మాసం మొదటి అధ్యాయం అనగా కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. శ్రీ కార్తీక స్నాన సంకల్ప. ప్రార్థనం. నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అనుకుంటూ ఆచమనం చేసి సంకల్పం. దేశకాలౌ సంకీర్త్య గంగావాలు కాపి సప్తర్షి మండల పర్యంతం కృతవారశే పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతు ఫలవాప్యర్థం ఇహ జన్మని జన్మాంతరే చ బాల్య కౌమార యౌవన వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుప్తస్య వ్యస్తశ జ్ఞానతో జ్ఞానతశ్చ కామతో కామతః స్వతః ప్రేరణయ సంభావితానం సర్వేషాం పాపానామపనోదనార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం క్షేమస్థైర్య విజయారోగ్యాది తినాం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తీక మాసే వాసర ఏ వారమో ఆ వారం పేరు చెప్పుకోవాలి. యుక్తాయాం తిథౌ ఏ తిథో ఆ తిథి చెప్పుకోవాలి. శ్రీ గోత్రనామం చెప్పుకొని గోత్రాభిజాత పేరు చెప్పుకొని నామధేయోహం పవిత్ర కార్తీక ప్రాతః స్నానం కరిష్యే అని స్నానం చేయాలి. అనంతరం మంత్రం. తులారాశింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి పరాంజుముఖంగాను స్నానం ఆచరించి కుడిచేట బొటన వ్రేలితో నీటిని ఆలోడనం చేసి 3 దోసలు నీరు తీరానికి జల్లి తీరం చేరి కట్టుబట్టల కొనలను నీరు కారేలా పిండాలి. దీనినే ఈ యక్షదర్పణం అంటారు. అనంతరం మడి వస్త్రాలను నామాలను ధరించి ఎవరెవరి కులాచారాల రీత్యా వారు సంధ్యావందన గాయత్ర్యాదులను నెరవేర్చుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి కానీ వెళ్ళి శివున్నో విష్ణువునో అర్చించి ఆవు నేతితో దీపారాధనం చేసి అనంతరం స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని, పురుషులు కాయలున్న ఉసిరి కొమ్మను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణాయుతంగా దానం చేయాలి. పిమ్మట దానం చేయువారు చెప్పవలసిన మంత్రము. ఓం ఇదత్ ఏతత్ అముకం ఓమిత్తి చిత్తరోధనాత్ ఇద మేతత్ ధారయిత్వా ఏతదతి దృష్టయామాస అముకమితి వస్తు నిర్దేశనమితి స్మార్తం అద్య రీత్యా రీతినా అద్య ఇతి దేశకాల మానవృత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశయాత్ విసర్జయేత్ అని ప్రాచ్యం దదామి అని నవీనం. ఎవరికి తోచిన శబ్దం వారు చెప్పుకొనవచ్చును. దానం తీసుకుని వారు చెప్పవలసిన మంత్రం. దానం చేసేటప్పుడు ఆ దానాన్ని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి. ఓం ఏతత్ ఇదం ఓమిత్తి చిత్త నిరోధన స్యాత్ ఏతదతి కర్మణ్యే ఇదమితి కృత్యమిర్తాత్ అమూకం స్వకీయ ప్రవర చెప్పుకోవలనెను. అద్యరీత్యా దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాధిక సమస్త దుష్ఫల వినాశనార్థం అహంభో పునః ప్రవర చెప్పుకొని ఇదం అముకం దానం గృహ్ణామి ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యదయా అని చెప్పుకొనొచ్చు పరిగృహ్ణామి లేదా స్వీగృహ్ణామి అని అనుచు స్వీకరించాలి. కార్తీక పురాణం మొదటి అధ్యాయం మొదలు పెట్టే ముందు శ్రీ శివస్తోత్రం. వందే శంభుముమాపతిం సురగురుం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం
మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యాశశాంకవహినానయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ విష్ణు స్తోత్రం. శాంతాగారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుత్థానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కార్తీక పురాణము నిత్య పారాయణతో బాటుగా ఆచరింపవలసిన దాన ధర్మ జపతపాది విధులు సత్ఫలితములు మీ యందు ఉన్న కార్తీక పురాణం పుస్తకములో ఉంటుంది. దానిని మీరు చూచి తెలుసుకొని ఎవరి విధముగా వారు పాటింపవలసిందిగా కోరుతున్నాను. ఓం నమ శివాయ. శ్రీ కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహాత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీ మదఖిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యవర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతనా సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వముఖానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగు చేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడేదేది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశుడు మందహాసముదరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు, మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమ రేటికిలా వచ్చితిరో సెలవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయుతల పెట్టి తిని దానికి కావాల్సిన అర్థబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఎత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకులదనచి తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమే ఎలనెంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నేను చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసము నందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా నానందాయకమైనది. అంతేగాక వినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును
పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయ కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానము సంగి పితృదేవతలను క్రమప్రకారముగా తర్పణములో నర్చి గట్టుపై 3 దోసెల్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మరి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయ ముందు కానీ విష్ణువాలయ ముందు కానీ లేక తులసీకోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమును కరులుగదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం. శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతే తయశిఖ తస్మై తారాత్మనే మేథ దక్షిణామూర్తయే నమః. ఇక విన్నారు కదండి, ఇది ఈరోజు కార్తీక మాసములో మొదటి రోజు కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం. మీరు ఇలా రోజు వినడం వల్ల చదివిన వారికి ఎంత పుణ్యఫలం ఉంటుందో విన్నవారికి కూడా అంతే పుణ్యఫలం లభిస్తుంది. కనుక రోజు వినండి. ఇలా మీరు రోజు కార్తీక పురాణంలోని ప్రతి ఒక్క అధ్యాయం వినాలనుకుంటే నా ఛానల్లో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి, పర్సనలైజ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు సెపరేట్గా వస్తుంది, మీరు తృప్తిగా వినగలరు. థ్యాంక్ యూ.